చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ పేర్కొన్నారు. ఈ మేరకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో సుమారు 11,000 ఇళ్లను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. పట్టణంలోని నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సుమారు 4 కోట్లు ఖర్చు చేశామని 2026 డిసెంబర్ నెలలోపు నియోజకవర్గం వ్యాప్తంగా సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు 10 కోట్లు కేటాయించడం జరుగుతోందని పేర్కొన్నారు. 2 నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఎస్సీ హాస్టల్లో 3 కోట్లతో మరమ్మతు పనులు చేపడతామని, నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో 345 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. మదర్ డైరీ, అలీఫ్ సంస్థల్లో మరో 12,000 ఉద్యోగాలు రానున్నాయని, 5 ఏళ్లలో సుమారు 30,000 మందికి ఉపాధి కల్పించాలని కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. కుప్పం పట్టణంలో నూతనంగా 2 పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన ఆయన, కుప్పం మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ నెల నుండి కుప్పం మున్సిపాలిటీలోని ఎలక్ట్రిసిటీ, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టడం జరుగుతోందని, మున్సిపాలిటీలో ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడతామన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు తరచూ సమీక్షిస్తున్నారని, కుప్పం సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. ఓవరాల్ ఇప్పటి వరకు 11 MOUs సైన్ చేసాము. అందులో చాలా మంది స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఈజీ మార్ట్, కేర్ అండ్ గ్రో, టెక్కనల్ ఆల్ ది స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ న్యూ ఆర్గనైజేషన్ ఫ్రంటియర్ మార్కెట్స్ అండ్ మైనా మైలా, ఫ్రంటియర్ మార్కెట్ స్టార్ట్ చేశారు. మైనా మైలా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే జస్ట్ 2 days బ్యాక్ సైన్ చేయడం జరిగింది. తర్వాత అలీప్తో సైన్ చేసాము. అలీప్ ఆల్రెడీ ప్రోగ్రామ్ చేశారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం మేడం కూడా వచ్చారు, భువనేశ్వరి మేడం సీఎం. సో మేడం కూడా ఒక ప్రోగ్రామ్ చేసి ఆ రోజు ఇక్కడ బ్రీఫ్ చేశారు 50 ఎంటర్‌ప్రెన్యూర్స్కి. ఓకే, సో అది ఆల్రెడీ పని స్టార్ట్ చేయడం జరిగింది. ఈజీ మార్ట్ మీకు తెలుసు ఆల్రెడీ గోయింగ్ ఆన్. కేర్ అండ్ గ్రో ఇప్పుడు ఎక్స్టెండ్ న్యూ శాంక్షన్ వచ్చింది కాబట్టి 425 అంగన్వాడీస్లో స్టార్ట్ చేస్తున్నాము. దెన్ 1M 1B మీ అందరికీ తెలుసు, జాబ్ మిలా చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ చాలా పని చేస్తున్నారు. మళ్ళీ ఒక జాబ్ మిలా చేస్తాము. ఫ్రంటియర్ మార్కెట్స్ అండ్ మైనా మైలా ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో ఇది అంటే ఐఐటి కాన్పూర్తో MOU చేయడం జరిగింది. ఐఐటి కాన్పూర్ ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక కొత్త టీం వేస్తున్నారు ఇక్కడ. సో 1 month లో వాళ్ళకి టీం వస్తుంది, ఐఐటి కాన్పూర్ టీం. సో దీస్ ఆర్ సమ్ MOUs వేర్ వర్క్ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇంకా న్యూ MOUs విల్ కమ్. సో ఇఫ్ యూ వాంట్ బ్రీఫ్ అబౌట్ ఎవ్రీ కంపెనీ, అది నేను సెపరేట్లీ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది you can come separately. I will give you a brief. సైనిక్ స్కూల్ ఇప్పుడు తెలియదు, కానీ అది నాకు తెలియదు ఇప్పుడు. I will find out. But కేంద్రీయ విద్యాలయ and DPS, these 2 are coming. It is a very big achievement. అది చెప్తున్నాను. సో ఎస్సీ ఎస్టీకి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PM సూర్య గారి యోజనలో ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, కానీ అదర్ కేటగిరీస్లో గైడ్ లైన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ మన ఆనరబుల్ సీఎం సార్ ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్లీ కుప్పం సంబంధించి ఆ ఫైనాన్షియల్ మోడల్ ఎలా వర్క్ చేయాలి అది ఇప్పుడు తెలియజేస్తాము. ఎందుకంటే 100% ప్రజల మీద కూడా ప్రెషర్ పెట్టలేము అండ్ 100% గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వలేదు. సో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, కరెక్ట్. బట్ ఇంకా మనం ఆలోచిస్తున్నాము, ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు, ఇంకా ఎలా తగ్గించు. ఓన్లీ కుప్పం కాన్స్టిట్యున్సీ వరకు నార్మల్ ప్రాసెస్ ఉంది. నార్మల్ ప్రాసెస్ అంటే ప్రజలు ఇప్పుడు కూడా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఎనీబడి, నాన్ ఎస్సీ ఎస్టీ, ఎనీబడి కెన్ అప్లై ఆన్లైన్ డైరెక్ట్లీ. అదే 60% గవర్నమెంట్ ఇస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% మీరు పే చేయాలి. కానీ వీఆర్ థింకింగ్, మనం ఒక మోడల్ రెడీ చేస్తున్నాము, ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ప్రజలకి. అంటే 40% ఇంకా తగ్గించడానికి పాసిబిలిటీ ఉందా లేదా అంటే అనౌన్స్ చేశాము. కానీ ఇంకా వీఆర్ థింకింగ్. అనౌన్స్ చేశాము, అది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది. అంటే అది అందులో అనౌన్స్ చేయడానికి ఏం లేదు, అంటే మీరు జస్ట్ సెర్చ్ చేస్తే కూడా వస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ లాస్ట్ టైం కలిస్తే మనం డిస్కస్ చేసాము, ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ప్రజలకి. అది అంటే నాకు ఇంకా 15 days ఇవ్వండి. 15 days తర్వాత నేను ప్రాపర్ క్లారిటీగా చెప్తారు ఎక్స్పర్ట్స్. మీరు UGD ఇక్కడ నుండి మీరు తీసుకువెళ్ళకూడదు, లెఫ్ట్లో కొంచెం ఇంకా 50 degrees వెళ్ళండి, లేకపోతే 30 degrees వెళ్ళండి. సో కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాం. జూన్ జూలై నుండి పని స్టార్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇయర్
డిసెంబర్ వరకు మొత్తం టౌన్ 100% చేంజ్ చేస్తాం. ఓకే, అది అంటే ఆనరబుల్ సీఎం సార్ కూడా మీ అందరికి కమిట్ అయ్యారు. సీఎం సార్ కూడా అంటే ఫుల్ రివ్యూ తీసుకొని మనకి భరోసా ఇచ్చారు. ఇంకా నేను మళ్ళీ కలుస్తున్నాను. సో నెక్స్ట్ 1.5 year, నెక్స్ట్ 15 to 18 months, జూన్ నుండి ఓకే దిస్ టౌన్ విల్ బి చేంజ్డ్ 100%. మీకు సిగ్నల్స్ వస్తుంది, ప్రాపర్ వైడనింగ్ వస్తుంది, యూజీడీ వస్తుంది, బ్యూటిఫికేషన్ వస్తుంది, 2 parks వస్తుంది, న్యూ బస్ స్టేషన్ వస్తుంది, న్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది, న్యూ క్రిమేటోరియం వస్తుంది, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుంది. ఓకే, ఒక మాల్ కూడా వస్తుంది. ఓకే, ఇది కూడా మీకు తెలియజేస్తున్నాను. సో ఓవరాల్ నెక్స్ట్ 1.5 year లో మీరు చాలా ప్రోగ్రెస్ చూస్తారు మున్సిపాలిటీలో. ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి ప్లానింగ్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారు ప్రజలు అందరూ, మీరు దయచేసి ఇది అనుకోవద్దు దట్ మున్సిపాలిటీ ఏం జరగడం లేదు, కాదు. ఏదైతే మనం క్లీనింగ్ ఎంత వరకు చేస్తున్నాం కానీ ఒక్కసారిలో టేకప్ చేస్తాము. మున్సిపాలిటీలో చాలా పని చేసుకోవచ్చు ప్రతిరోజు, అంటే నేను వచ్చి ఒక శాంక్షన్ ఇవ్వచ్చు, రోడ్ వైడనింగ్ చేసుకోవచ్చు, డ్రైన్ చేసుకోవచ్చు, కానీ అది ఇప్పుడు మనం అది చేయకూడదు. ఎందుకంటే మన ప్లాన్ చాలా పెద్దగా ఉంది. మన ఆనరబుల్ సీఎం సార్ విజన్ చాలా పెద్దగా ఉంది. అంటే అది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ప్లాన్, అది చిన్న మాట అంటే అది చేయడానికి. కానీ ఒక్కసారిలో స్టార్ట్ చేస్తాము, 1.5 year లో పూర్తి అయిపోతుంది. అది అంటే మీకు తెలియజేస్తున్నాం మీ అందరికి. ప్లానింగ్ ప్రాపర్గా చేస్తే మనకి రిజల్ట్ ప్రాపర్గా వస్తుంది. అది ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్, సింపుల్. అంటే మీరు ప్లానింగ్ చేయలేకపోతే మీకు ఏం రిజల్ట్స్ రాదు, సింపుల్ లాజిక్. ఓకే, సో అది ఓవరాల్ మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా చెప్తారు ఎక్స్పర్ట్స్ మీరు యూజీడీ ఇక్కడ నుండి మీరు తీసుకువెళ్ళకూడదు, లెఫ్ట్ లో కొంచెం ఇంకా 50 degrees వెళ్ళండి, లేకపోతే 30 degrees వెళ్ళండి. సో కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాం. జూన్ జూలై నుండి పని స్టార్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మొత్తం టౌన్ 100% చేంజ్ చేస్తాం. ఓకే, అది అంటే ఆనరబుల్ సీఎం సార్ కూడా మీ అందరికి కమిట్ అయ్యారు. సీఎం సార్ కూడా అంటే ఫుల్ రివ్యూ తీసుకొని మనకి భరోసా ఇచ్చారు. ఇంకా నేను మళ్ళీ కలుస్తున్నాను. సో నెక్స్ట్ 1.5 year, నెక్స్ట్ 15 to 18 months, జూన్ నుండి ఓకే దిస్ టౌన్ విల్ బి చేంజ్డ్ 100%. మీకు సిగ్నల్స్ వస్తుంది, ప్రాపర్ వైడనింగ్ వస్తుంది, యూజీడీ వస్తుంది, బ్యూటిఫికేషన్ వస్తుంది, 2 parks వస్తుంది, న్యూ బస్ స్టేషన్ వస్తుంది, న్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది, న్యూ క్రిమేటోరియం వస్తుంది, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుంది. ఓకే, ఒక మాల్ కూడా వస్తుంది. ఓకే, ఇది కూడా మీకు తెలియజేస్తున్నాను. సో ఓవరాల్ నెక్స్ట్ 1.5 year లో మీరు చాలా ప్రోగ్రెస్ చూస్తారు మున్సిపాలిటీలో. ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి ప్లానింగ్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారు ప్రజలు అందరూ, మీరు దయచేసి ఇది అనుకోవద్దు దట్ మున్సిపాలిటీ ఏం జరగడం లేదు, కాదు. ఏదైతే మనం క్లీనింగ్ ఎంత వరకు చేస్తున్నాం కానీ ఒక్కసారిలో టేకప్ చేస్తాము. మున్సిపాలిటీలో చాలా పని చేసుకోవచ్చు ప్రతిరోజు, అంటే నేను వచ్చి ఒక శాంక్షన్ ఇవ్వచ్చు, రోడ్ వైడనింగ్ చేసుకోవచ్చు, డ్రైన్ చేసుకోవచ్చు, కానీ అది ఇప్పుడు మనం అది చేయకూడదు. ఎందుకంటే మన ప్లాన్ చాలా పెద్దగా ఉంది. మన ఆనరబుల్ సీఎం సార్ విజన్ చాలా పెద్దగా ఉంది. అంటే అది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ప్లాన్, అది చిన్న మాట అంటే అది చేయడానికి. కానీ ఒక్కసారిలో స్టార్ట్ చేస్తాము, 1.5 year లో పూర్తి అయిపోతుంది. అది అంటే మీకు తెలియజేస్తున్నాం మీ అందరికి. ప్లానింగ్ ప్రాపర్గా చేస్తే మనకి రిజల్ట్ ప్రాపర్గా వస్తుంది. అది ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్, సింపుల్. అంటే మీరు ప్లానింగ్ చేయలేకపోతే మీకు ఏం రిజల్ట్స్ రాదు, సింపుల్ లాజిక్. ఓకే, సో అది ఓవరాల్ మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా